ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదం 119వ సంకీర్తన 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రియులారా, ఈ వాక్యము ఒక విశ్వాసి మనసులోని లోతైన అనుభవాన్ని తెలియజేస్తుంది. బాధలు, కష్టాలు, నిరాశలు మన జీవితంలో తప్పవు. కానీ ఆ సమయాలలో దేవుని వాక్యమే మనకు జీవాన్ని, ధైర్యాన్ని, నెమ్మదిని ప్రసాదిస్తుంది. ప్రపంచపు మాటలు తాత్కాలికంగా మనకు ఉపశమనం కలిగిస్తాయేమో, కానీ దేవుని వాక్యమే నిత్యమైన ఆత్మీయ శాంతిని దయచేస్తుంది. భక్తుడైన దావీదు తన బాధల్లో దేవుని వాక్యాన్ని ఆశ్రయించాడు. అదే వాక్యం అతన్ని నిలబెట్టింది. మనం కూడా మన బాధల్లో దేవుని వాక్యాన్ని చదివి ఆలోచించి నమ్మాలి. ఆ వాక్యంలో నిత్య జీవం ఉంది, మనల్ని బ్రతికించగల శక్తి ఉంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా బాధలలో మీ వాక్యంతో మమ్మల్ని నెమ్మది కలుగు చేయమని అడుగుతున్నాం తండ్రి. మీ వాక్యము మా జీవితానికి బలంగా, సాంత్వనగా నిలబడనివ్వండి. ప్రతి పరిస్థితిలో మీ సత్యంలో నమ్మకంగా నిలబడటకు మాకు సహాయం చేయండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 9472 4454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.